Step into Value Zone. Value Zone. Hypermart. Button. నేను నిన్న రిప్రజెంటేషన్ యాజ్ పర్ హైకోర్టు సజెషన్స్ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. మరి 14వ తేదీ డేట్ వేసి ఇప్పుడు 2 గంటలకు తీసుకొని సేట్లన్నా నేను మొత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత డేట్ 14 వేశారు. డేట్ 14 వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేనేం చేయాలి? నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా? ఈ డెసిషన్ నాకు ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్గా చెప్పింది కదా. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. నాకు ఇమ్మీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకుని నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను. ఇప్పుడు 2 గంటల కంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మార్నింగ్ ఈరోజు రమ్మన్నారట, మీరు వస్తారేమో చూసినట్టు రాలేదేమో, సారీ నోటీస్ పంపించేసి మార్నింగ్ మా వాళ్ళు వెయిట్ చేస్తే కలవలేదు. ఇక్కడ ఆఫీస్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ దగ్గర. ఎంత అన్యాయం అన్నా ఇది! ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా? డిపార్ట్మెంట్ అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? ఇప్పుడు నాకు 1 గంట ముందు ఇస్తే నేనేం చేయాలన్నా? ఏం చేయాలి? మీరు చేసి ఇవ్వండి, మీ డిఎస్పీ గారికే కాల్ చేసి ఇవ్వండి. నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ అవ్వరు అయినా. నా ఫోన్ సార్ అక్కడే ఉన్నారు కానీ లేవని చెప్తున్నారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు లైవ్ లో. ఆయన వైసీపీ వాళ్ళకో లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు? మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత హడావుళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమో. ఇప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, సమాధానం ఇవ్వడం. పబ్లిక్ సర్వెంటా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల కాందేముందన్నా? ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంత నీచంగా వ్యవస్థలని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి? ఇంత పిరికి పంద రాజకీయాలు పొంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి. డ్యూటీ చేస్తున్నారా లేదా పెద్దిరెడ్డి సంచానా? ఎందుకైతే మేము ఎందుకు కానప్పుడు ఎందుకు చట్టం ప్రకారం ఎక్కడ చేస్తున్నారు? పొంగనూరు నియోజకవర్గంలో 2019 తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ ద్వారా నియోజకవర్గంలో ఉన్న పాడి రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, రైతులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయి అనే దాని మీద, రైతుల సమస్యల మీద ఈరోజు రైతు బేరీ అనే కార్యక్రమాన్ని పొంగనూరు నియోజకవర్గం సదంలో నిర్వహించతలపెడితే దీనికి సంబంధించి గత 4వ తేదీన ఇక్కడ సంబంధిత పోలీస్ అధికారులకి మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టినప్పుడు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేస్తే నేను గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద మీ మీటింగ్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, మీరు ఎన్ని మైకులు వాడుతున్నారు, ఎలాంటి స్పీకర్స్ వాడుతున్నారు అనే వివరాలు అందించి మరొకసారి డిఎస్పీ గారికి లెటర్ పెట్టండి. ఖచ్చితంగా అతను ఈ మీటింగ్ పర్మిషన్ ఇచ్చి దీనికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ డిఎస్పీ గారి దగ్గర నుండి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకుని ప్రొసీడింగ్స్ ఇవ్వమని కూడా హైకోర్టు తీర్పులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న మా ప్రతినిధులు డిఎస్పీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఆఫీసులో ఉన్నప్పటికీ కలవకపోగా చాలాసేపు వేచి ఉంచిన తర్వాత వాళ్ళ సిబ్బంది ద్వారా మా రిప్రజెంటేషన్ని తీసుకొని మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి కుదరదు, రేపు మేము రిప్లై ఇస్తామని చెప్పి
పంపించేయడం జరిగింది. ఈరోజు ఉదయం మళ్ళీ మా ప్రతినిధులు వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే కూడా కలవలేదు. సో హైకోర్టు ఆదేశానుసారం మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రైతు బేరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇప్పుడు 1:30 గంట సమయంలో మధ్యాహ్నము పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి రైతు బేరీ కార్యక్రమం నిర్వహించడానికి కుదరదని చెప్పి కరెక్ట్గా గంట ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయము. హైకోర్టు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు, మీరు రిప్రజెంటేషన్ తీసుకున్న వెంటనే మా నుండి ఏవైతే మీరు క్లారిఫికేషన్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కూడా 3 గంటలకి మీటింగ్ అంటే మధ్యాహ్నం 1:30 గంటకి దీని మీద రిజెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటికి కారణము కేవలము ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసము పోలీస్ వ్యవస్థని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కేవలం రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరు నియోజకవర్గంలో వేరే ఏ ఒక్కరూ రాజకీయాలు చేయకూడదు, వేరే ఏ ఒక్కరూ ప్రజా సమస్యల మీద స్పందించకూడదు, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయకూడదు. చేస్తే మేము తప్పుడు కేసులు పెడతాము, మేము భయభ్రాంతులకు గురి చేస్తాము, మేము ఎవరిని కలవనీయకుండా రోడ్లు బ్లాక్ చేస్తాము అని ఒక నియంత వ్యవస్థని నడిపించే కార్యక్రమం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారో అతనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో రైతులను మోసం చేయనట్టయితే, ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల భూములు లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకురానట్టయితే, మీ డైరీ పేరు చెప్పి రైతులకి వేల మంది రైతులకి ఈరోజు ప్రతిరోజు వాళ్ళ కడుపులో మట్టి కొట్టి వాళ్ళకి అన్యాయం చేయనట్టయితే, నేను రైతు బేరీ కార్యక్రమం పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమని చెప్పి నేను ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. రామచంద్రారెడ్డి అంటే ధైర్యవంతుడని, నాయకుడని, పులులని, సింహాలని కొంతమంది రోడ్ల మీద చెప్పుకుంటుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత పిరికి పంద నాయకుడు ఈ నియోజకవర్గం, ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఎక్కడా ఉండరనేది ఈ రోజు స్పష్టమైంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, ప్రజాబలం లేకుండా ఈ రోజు ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నైతికంగా ఈ రోజు పూర్తిగా పుంగనూరు నియోజకవర్గ ప్రజల చేతిలో ఓడిపోయారు, పుంగనూరు నియోజకవర్గ రైతుల చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని, రైతుల్ని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పోలీస్ తప్పుడు కేసులు పెట్టినా, ఏం చేసినా నేను చేసే కార్యక్రమాలు ఏవి ఆగవు. ఇప్పటికిప్పుడు మీరు ఇంటిమేషన్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమము చేయాలనుకుంటే దానికి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము చేయాలనుకున్న కార్యక్రమాలు ప్రతిదీ చేస్తాము. మీరు ఏం చేసినా రైతులకు అండగా, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.